అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగ్లత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో 14th ఫైనాన్స్ అన్స్పెంట్ బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కదా, దాన్ని ఎలా క్లోజ్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనం ఈ గ్రామ స్వరాజ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకొని ఇందులో ఏడిఎం లాగిన్ ఉంది కదా, మన గ్రామ పంచాయతీ పేరు PR-VADM అని వస్తుంది కదా, ఆ లాగిన్ మనం ఫస్ట్ లాగిన్ అవుతాం. ఇలా VADM లాగిన్, అడ్మిన్ లాగిన్ అనేది లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత 25, 26 సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి మెనూలో మనం చేయాల్సింది ఏంటంటే, ఈ రోజు వరకు నిన్నటి వరకు మనం డే బుక్ అనేది క్లోజ్ చేసుకోవాలి. పీరియడ్ అండ్ ప్రొసీడ్యూర్కి వెళ్ళి క్లోజింగ్ ఆఫ్ బుక్స్లో క్లోజ్ డే బుక్ అనే దగ్గరికి వెళ్ళి నిన్నటి వరకు మనం ఈ గ్రామ స్వరాజ్లో ఏ ఓచర్ క్రియేట్ చేయాలన్నా పేమెంట్ ఓచర్కి అయితే నిన్నటి వరకు మనం డే బుక్ అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటేనే పేమెంట్ ఓచర్ ఫ్రీజ్ అవుతుంది. కాబట్టి మనం డే బుక్ నిన్నటి వరకు క్లోజ్ చేసుకుంటాము. అది ఒకటో స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మెనూకి వెళ్తాము. మెనూకి వెళ్ళి మాస్టర్ ఎంట్రీలో ట్రెజరీ అకౌంట్ అనే దాని మీద సెలెక్ట్ చేసి మేనేజ్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకుంటాం. మేనేజ్ అనేది సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో మనం 14th ఫైనాన్స్ అకౌంట్ అనేది ఒకసారి చూసుకొని దానికి మోడిఫై స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. మోడిఫై స్టేటస్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇది ఇన్యాక్టివ్లో ఉంటుంది. చూడండి ఒకసారి, స్టేటస్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది. దీని మీద ఇలా క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి అప్డేట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాం. అంటే 14th ఫైనాన్స్ అకౌంట్ అనేది మనం యాక్టివ్ స్టేజ్లోకి తీసుకొచ్చాము. తీసుకొస్తేనే కదా మనకి పేమెంట్ ఓచర్ అవుతుంది. ఈ 2 స్టెప్స్ మనం అడ్మిన్ లాగిన్లో మనం చేయాల్సిన పనులు. తర్వాత ఈ అడ్మిన్ లాగిన్ అనేది మనం లాగౌట్ అయిపోతాం. లాగౌట్ అయిపోయి మనం మేకర్ లాగిన్ MGR అని ఉంది కదా, ఆ లాగిన్ అనేది లాగిన్ అవుతాము. ఇలా గ్రామ పంచాయతీ పేరు వచ్చి FFC MGR అని ఉంటుంది కదా, దీన్ని మేకర్ లాగిన్ని మనం లాగిన్ అవుతాం. 25, 26 సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చేయాల్సిన పనులు ఏమిటి అంటే, మరలా ఒకసారి డే బుక్ క్లోజ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. పీరియడ్ అండ్ ప్రొసీడ్యూర్స్కి వెళ్తాము. క్లోజింగ్ ఆఫ్ బుక్స్కి వెళ్ళి స్కీమ్ వైజ్ డే బుక్ క్లోజ్ అనే దగ్గర మనం డే బుక్ క్లోజ్ అయ్యి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి నిన్నటి వరకు డే బుక్ మనం క్లోజ్ చేసామా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం ఓచర్ ట్రాన్సాక్షన్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. పేమెంట్ ఓచర్ అనే దాని మీద క్లిక్ చేసి ఆన్లైన్ పేమెంట్ ఓచర్, మనం పేమెంట్ ఓచర్ ఎలాగైతే ఆన్లైన్లో పెడతామో దానిలాగానే చెక్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత నేచర్ ఆఫ్ పేమెంట్ ఆటోమేటిక్గా మనకి ఎక్స్పెండిచర్ అని వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ కాకుండా OB క్యాన్సిలేషన్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాం. OB క్యాన్సిలేషన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్కీమ్ వస్తుంది. సెర్చ్ క్రైటీరియా స్కీమ్ దగ్గర మనకి 14th ఫైనాన్స్ అని వస్తుంది. 14th ఫైనాన్స్ అమౌంట్ కనుక మనకి బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ 14th ఫైనాన్స్ అని వస్తుంది. ఒకవేళ బ్యాలెన్స్ ఉండి 14th ఫైనాన్స్ అని కనుక మనకి రాకపోతే మనం DPO ఆఫీస్లో మన టెక్నికల్ టీమ్ని మనం కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి 14th ఫైనాన్స్ స్కీమ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని మనం చేయగలుగుతాం. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 15th ఫైనాన్స్ కనిపించినట్టే 14th ఫైనాన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత దాన్ని మనం క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ క్రైటీరియా అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇవన్నీ మనకు కనిపించవు. అక్కడ మనకి పర్టిక్యులర్స్ అని అడుగుతుంది కదా, ఈ ప్రతి పేమెంట్ వచ్చరికి మనకు పర్టిక్యులర్స్ అని అడుగుతుంది.
అయితే ఈ టోటల్ అమౌంట్ అనేది మనకి ఈ అమౌంట్ ఆటోమేటిక్గా మనకి షో అవుతుంది. మనకు అక్కడ ఎంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంది అనేది మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ కనిపించిన అమౌంట్ అనేది మనం రిఫండెడ్ అమౌంట్ అన్న దగ్గర మనకు ఎంత అమౌంట్ కనిపిస్తుందో ఆ అమౌంట్ అనేది వేసుకుంటాము. ఇదైతే కాదు, ఆ ఓచరు నాకు 14th ఫైనాన్స్ కనపడలేదు, మీకు చెప్తున్నాను కేవలము. ఈ ఓచర్ లాగా కనిపించదు, అక్కడ తక్కువ కాలమ్సే ఉంటాయి. ఇలాగా మనం ఓబీ క్యాన్సిలేషన్ అనగానే అక్కడ 14th ఫైనాన్స్ స్కీమ్ దగ్గర మనకు 14th ఫైనాన్స్ కనిపిస్తుంది. 14th ఫైనాన్స్ అని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సెర్చ్ క్రైటీరియా అనగానే మనకి ఇలాగా అమౌంట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. నేనైతే మీకు అర్థం కావడం కోసం 15th ఫైనాన్స్ ఓపెన్ చేశాను, కానీ మీరు 15th ఓపెన్ చేయొద్దు, 14th మాత్రమే ఓపెన్ చేయండి. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడు మనం అమౌంట్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ మనం ఇలా టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి పర్టిక్యులర్స్ అన్న దగ్గర కూడా మనం 14th ఫైనాన్స్ అమౌంట్ అన్స్పెంట్ బ్యాలెన్స్ రెమిటెన్స్ అని మనం టైప్ చేసుకుంటాము. టైప్ చేసుకొని ఇలా కనిపించిన తర్వాత టిక్ మార్క్ పెట్టుకొని సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత మనం పేమెంట్ ఓచరు మనకి ఓపెన్ అవుతుంది. దాన్ని ఫ్రీజ్ చేయాలి. సేవ్ చేస్తే మనకి సక్సెస్ అవ్వదు, ఫ్రీజ్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. మనం పేమెంట్ ఓచర్ ఫ్రీజ్ చేయాలంటే నిన్నటి వరకు డే బుక్ అనేది ఖచ్చితంగా క్లోజ్ అయి ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి, నిన్నటి వరకు డే బుక్ క్లోజ్ అవ్వాలి. అడ్మిన్ లాగిన్లో 14th ఫైనాన్స్ స్టేటస్ అనేది మనం లైవ్లో పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇవన్నీ అవుతాయి. అప్పటికి మనకి 14th ఫైనాన్స్ కనిపించకపోతే డిపి ఆఫీస్లో టెక్నికల్ టీం వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకి 14th ఫైనాన్స్ అకౌంట్ అనేది యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో అది కనిపిస్తుంది. దాన్ని మనం అన్స్పెంట్ కింద చూపించి ఫ్రీజ్ చేయాలి, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.